ఇచ్చేసా. నువ్వా? సిగ్గులేదురా పోలీసు అవుతానని రౌడీ. సలహాలు సహాయాలు వద్దు నాన్న, కమిషనర్ రాని అప్పుడు చెప్తా. కమిషనరా? చేయి దింపు, పని చేసుకో, కూర్చో. ఇంకా కూర్చోలేదు. Well done. Good job. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? నా chamberలో వెయిట్ చేయి. Is everything all right, gentlemen? Each and every family member's photos, residence addresses and whereabouts with proofs. Any file చేశారా? చేశాం సార్. This is very very confidential, okay? Okay sir. నేను నా chamberకి వెళ్తున్నాను. 10 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, okay? Okay sir. సార్ అది Not even you. It's personal. సార్ మనం అనుకున్నది సాధించాం సార్. చచ్చా, మీరే గెలిచారు. నేను గెలిచింది నిన్నేరా. ధనలక్ష్మి. అయ్యో, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్. అది ధనలక్ష్మి అనే అమ్మాయి పుష్పం. అది తన చేతికి కుంకుమ అంటుకుంటే పక్కన ఎవరు లేరా? నువ్వే ఇవ్వాలా? సార్ అది అలా. షాప్ చాలా బాగుంది. బ్యూటిఫుల్. లైక్ ఇట్. మీ ఇష్టం. ఒకరోజు నీ ఇంటికి వచ్చింది. వచ్చి తీసుకెళ్తుంటే అలా కొట్టేసినట్టయిందిరా. అది పుట్టిన వారంలోపే తన తల్లిని పోగొట్టుకుంది తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనొక్కనే. ఒక వయసులో ఆడపిల్లకి తల్లి మాత్రమే అవసరం ఉంటుంది. అప్పుడు కూడా దగ్గరుండి నేనే చూసుకున్నాను రా. తను రోజు కళ్ళు తెరిచి మొట్టమొదట చూసేది నన్నేరా. అలాంటిది నా కళ్ళ ముందు కనిపించడమే తగ్గిపోయింది. కారణం నువ్వు. పక్కన నేను లేకుండా డిన్నర్ చేయడం, దానికి కొత్తగా అలవాటు చేసింది నువ్వు. నువ్వు నచ్చి కొనిపెట్టిన డ్రెస్ వేసుకొని మీకు నచ్చిన కలర్ డాడీ అని అబద్ధం చెప్పే అంత మార్చేసింది నువ్వు. కోమా స్టేజ్లో కూడా నాన్న మాట మాత్రం క్లియర్గా వినిపిస్తుందన్న నా కూతురు నాకు తెలియకుండా నీతో స్టేజ్కి తీసుకొచ్చింది నువ్వు. నువ్వు తన క్లాస్మేట్వి కాదు, తన కాలేజ్ కాదు, తన వీధి కాదు, తన దారి కాదు, తన ఏజ్ కాదు. ఎవర్రా నువ్వు? Who are you? నాకిష్టం లేదురా నీ ప్రేమ. నాకిష్టం లేదు. వదిలే. నా కూతురు చేయి పట్టుకున్నందుకే ఆ వీరమణి గారిని కాల్చి చంపేశాట్రా. మరి నువ్వు దాని మనసు తాకిన వాడివి. ఎలా వదిలిపెడతాననుకున్నావురా? నో ఛాన్స్. కానీ నువ్వు వాడిలా రౌడీవి కాదు, పోలీస్ అవుదామనుకున్న వాడివి. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా. ఈ సిటీ వదిలి స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళు. నీకు పోలీస్ జాబ్ నేను ఇప్పిస్తా. నీ నాన్న ఒక జెంటిల్మ్యాన్, నేను ఓ తండ్రినేరా. నీ తండ్రి ఆవేదన నేను అర్థం చేసుకోగలను. I don't want to ruin your life. Once రౌడీ అని స్టాంప్ పడితే నీ లైఫ్ మొత్తం క్లోజ్. వెళ్తావా? ఏమంటావు? సార్ సైన్. ఆగు. He will not sign. Go. ఈ క్షణం వరకు, ఈ సెకండ్ వరకు మీ అమ్మాయికి నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్షిపే అనుకునేవాణ్ణి. కానీ అది కాదు, అది ప్రేమే అని ఇప్పుడే తెలుసుకున్నాను. అది నాకు తెలిసేలా చేసింది నువ్వు, మీరు, కేవలం మీరు. ఒకసారి ప్రేమించడం మొదలుపెట్టాక కాంప్రమైజ్ అవటం, కట్ చేయటం నాకు తెలీదు. చాలా కష్టం. అది తప్పు కూడా. పోలీసోడు అవ్వాలనుకున్నాను. అది బహుశా కాకపోవచ్చు. ఓకే, పోలీసోడికి అల్లుడైపోతాను. ఏమంటావు? సార్ ఇప్పుడే చెప్తున్నా, సిటీ బయట ఉన్నా, సిటీలోకి వస్తా, మీ అమ్మాయిని కలుస్తా,
ప్రేమిస్తా, మీ చేతే నా కాళ్ళు కడిగిస్తా. నీ వల్ల కాదురా, వస్తా చచ్చిపోతావురా, వస్తా. చంపి పారేస్తాన్రా. వెళ్ళు, త్వరగా వచ్చాయి. ధనా కాదురా, పోలీసు ఎందుకు వచ్చాడు? నువ్వు ఇట్రా నాన్న. అది కాదురా, నాకేదో కంగారుగా ఉంది, చెప్పరా. చెప్పు నాన్న, ఏమిటిదంతా? నాన్న నేను తిరగబోతున్నాను, నీ కంట్లో కన్నీళ్ళు కనపడితే బాధపడతాను. తుడిచేయి. ఇంకా తుడవలేదు. ఏజ్ అయిపోయింది కదరా. ఆహా, నీకు బాధ ఏంటి? నీ పెంపకం మీద నీకే డౌటా? నానా నేనేం తప్పు చేయలేదు. తమ్ములాగు. పోనీ నేను ఒక్కసారి కమిషనర్ గారితో మాట్లాడినా? ఏం విషయాలు మాట్లాడక్కర్లేదు. అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా? కమిషనర్ టార్చర్ చేస్తారు, బాధ పెడతారు, అంతేగా. ఇక మర్చిపో. ఏదన్నా హెల్ప్? మర్చిపోయాను, చిన్న హెల్ప్ కావాలి. ఈ విషయం ఎవరితో చెప్పదు, అదే ఒక పెద్ద హెల్ప్. నువ్వు ఎవరితోనో చెప్పి ఎవరో వెళ్ళి అమ్మాయికి వేరే విధంగా చెప్తే తనకి నా మీద జాలి వస్తుంది. నాకు కావాల్సింది సింపతి కాదు, ప్రేమ. ఆ ప్రేమని పొందాలి. నాన్న, బయట పోలీస్ వాళ్ళు వచ్చున్నారేమిట్రా? అది సిఐ ఆయన కదా, అందుకే ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఐసి కాదు, సిఐ. తెలుసులేవోయ్, షాకు. ఓ ఐసి. కన్నమ్మా, సావిత్రి, వాణిశ్రీ, పక్కింటి వెంకమ్మకి చెప్పడం మర్చిపోబాకు. చూడు, వాణిశ్రీ నవ్వుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రా. తీసేయ్. ఎన్నిసార్లు చెప్పాను రా, నీకు బుద్ధి రాదురా, జన్మలో బాగుపడరా, ఇంతేనండి బతికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాడు ఏంట్రా? మళ్ళీ ఎప్పుడు వస్తాడురా? వచ్చేసింది, వచ్చేసింది. దేశానికి మీరే పెద్ద స్వాతంత్రం తీసుకొచ్చినట్లు రొమ్మెల్చుకుని నిలబడ్డారేంట్రా? తల దించో. ఇక్కడ మనిషి మాడుతున్నా కదా, తలెత్తో. తల దించే లుక్కిటు. రూల్స్ మాడుకుందామా? ఇది జైలు కాదు. ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా సరే తిరిగే స్వేచ్ఛ ఉంది. మీరంతా కష్టపడి పని చేయడానికి మీ ముందు పనుంది, కడుపు నిండా కూడుంది, చుట్టూ కంచుంది, అందులో కరెంట్ ఉంది. ఒకవేళ మీరు తప్పించుకొని పారిపోతే మీ పెళ్ళం పిల్లల్ని కాల్ చేయమని పర్మిషన్ కూడా ఉంది. అందరికీ అర్థమైందా? శ్రీనివాస్ కాదు? కాదు. అవునయ్యా, తెలుసు కదా. వదిలిపెట్టండి సార్, శిక్ష పూర్తి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇంత పెట్టండి సార్, ఇంత పెట్టండి సార్, మేడం ఇది ఖర్చు పెట్టారు సార్, వదిలిపెట్టండి సార్. సార్ గొప్ప మొత్తం పోలీసులే సార్, గొప్ప మొత్తం పోలీసులు, వదిలిపెట్టండి సార్, ఇంత పెట్టండి సార్. ఇది చాలా ఓవర్. తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి ఫోన్ చేయమని చెప్పానా? అది కాదు సార్, తన ఫ్యామిలీ. వదిలేద్దాం, కానీ ఆ విషయం వీళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? ఎస్ సార్. అన్నా, మనం అందరం ఈ నుంచి తప్పించుకుని పోయే ఛాన్సే లేదా? ఎవరైనా ఒకరు ముందు తప్పించుకోవాలి, వాళ్ళందరూ ఫాలో చేయాలి. కానీ ఆ ఒక్కడెవడు? మహేష్ బాబు, తనంటే నాకు బాగా ఇష్టం. ఒక్కడిలో బలి చేశాడు కదా. ఏంటని అలా చూస్తున్నావు? ఇక్కడ వచ్చినందుకు బాధగా లేదా? బాధపడినంత మాత్రానే తిరిగి ఇంటికి పంపించేస్తారా మనల్ని? ఉన్నంత కాలం సరదాగా ఎంజాయ్ చేయాలి. అవును, ఈయనెక్కడ దొరికాడండి మనోళ్ళకి? చూడటానికి రౌడీగా లేడే. సార్ అలా చూడకండి, భయంగా ఉంది. ధనా, ఇక్కడి నుంచి బయటపడేదెలా? తొందరపడకండి, కొంతకాలం తర్వాత మనం మారిపోయాం అని సీఎంకి లెటర్ పంపిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. కరెక్టే, కానీ అందరూ సైన్ చేయలేగా. కమిషనర్ మనకి పెళ్ళాలి అవునరా, కమిషనర్ చాలా మంచివాడు. అక్కడ మీ పిల్లలకి కూడా మొగుడు లేని లోటు తీరుస్తాడు. గురించి మాట్లాడుతారా? ఆగండి, నా మాట వినండి. ఇక్కడికి వచ్చాక గొడవలేంటి? మనం ఒకటే కదా. మనం ఒకటేందిరా?
మమ్మల్ని పట్టించింది కాక రాయ్ ఇప్పుడు పిడి మీద దిగింది, మెడ మీద దిగటానికి పెద్ద టైం. పదండి, ఏం చూస్తున్నారు? పదండి. ఇప్పుడు అర్థమైంది తమ రౌడీ అని. పద స్నానం చేద్దాం పద. నా పేరు ధనంజయ్. నా ఫ్రెండ్స్ ధనా అని పిలుస్తారు. ఓకే. లీలా, లీలా నా పేరు. థ్యాంక్స్. ధనా. గురుమూర్తి సార్, మీ బ్యాచ్ అంతా మట్టి మోయండి. అలాగే సార్. శ్రీశైలం సార్, మీ బ్యాచ్ అంతా రాళ్ళు కొట్టండి. ఏట్రా నువ్వు డబ్బులు ఇస్తావా? నా బుడ్లో నీ తాయెత్తు. కుర్రో కుర్రో, ఏం దొరా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుండవు? దొరా, మేం మంది బొట్టులో తాయెత్తు కడతాం గాని మా బొట్టులో ముల్లే, అదే సొమ్మే కడతాం దొరా. ఓ దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, మగదారమ్మ, ముచ్చాలమ్మ, వచ్చే రావులమ్మ. తీసుకోదరా కుర్రో కుర్రో. నువ్వు వెళ్ళి మాట్లాడుతానా? ఓకే సార్, ఫోన్ చేసుకోవచ్చా? 2:30. అదేంటి ఫ్రీ కదా? అది మనకు మాత్రమే తెలుసు. ఈ ఏరియాలో ఈ ఒక్క ఫోనే ఉంది. ఈ డబ్బులు తీసుకున్నాడు, అప్పు తీర్చచ్చు కదా. మీకు 50 పైసలు, నాకు 2 రూపాయలు. అయితే 3 నాకే. వెళ్ళు. ఏంటయ్యా? రా. అవును, ఎందుకు నన్ను చూసి నవ్వావు? మిమ్మల్ని చూస్తే చింపాంజీలా ఉన్నారు. నీ పేరేంటి? కవిత. డాక్టర్ ఆఫ్ మమ్మీ. సారీ, నాకు తెలియకుండా. పర్వాలేదండి, థ్యాంక్స్ అండి. ఏంటి మామా ఇంత ప్రేమతో ఫోన్ చేస్తే మాట్లాడవు? ఎలా ఉంది నీ కాపురం? కొండలు, వాటర్ ఫాల్స్, బాడీ గార్డ్స్ లా చుట్టూ పోలీసులు. మరి నిజం చెప్పాలంటే వెకేషన్ కి వెళ్ళిన విఐపీలా ఫీల్ అవుతున్నాను నేను. అవును, ఒక చిన్న రిక్వెస్ట్. నాకు నా లక్ష్మికి పెళ్ళయ్యాక హనీమూన్ ఇక్కడే. అసలు లైఫ్ టైమ్ లో నువ్వు అక్కడి నుంచి బయటికి వస్తే కదరా నీకెవరితోనే నా పెళ్లి. మనలో మనకి సీక్రెట్స్ ఎందుకు గానీ అతి త్వరలో నేను ఇక్కడి నుంచి మీ ఇంటికి వచ్చి లక్ష్మిని కలిసి మీ కుళ్ళు బుద్ధి మొత్తం చెప్పి మిమ్మల్ని చీకొట్టించి ఇంకేముంది మా పెళ్ళే. రియాక్షన్ తర్వాత ఇవ్వచ్చు గానీ మీ చేయగలుగుతుంది చూసుకోండి. 5 రూపాయలు చిల్లర ఉంచుకోండి. థ్యాంక్స్ బాబు. ఇంతకీ మీ మామయ్యవాడు? మహేష్ చంద్ర, కమిషనర్ ఆఫ్ పోలీస్. నా దగ్గర 10 ఉంది, ఉంచుకో. మరి నేను ఇచ్చిన 5 ఇగో అది ఉంచుకో. అంకుల్, మరి మీ పేరు చెప్పలేదు? నువ్వు చెప్పావు కదా, చింపాంజీ. చింపాంజీ అంకుల్. నేను అప్పుడే చెప్పాను మమ్మీ. ఈ అంకుల్ చూస్తే చింపాంజీలానే ఉంటారు కదా. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సారీ మమ్మీ. పాప. చిన్న పాప, పెద్ద పాప? చిన్న పాప. అలాగే స్టార్ట్ అవుతుంది. మరి రండి. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశం. అంకుల్, అంకుల్, అంకుల్. పిలిచిన పలకదు ప్రేమ. పోలీస్ అంకిల్స్, ఏట్రా నీ కేసు? సార్, నా లంగా మిస్ అయిపోయింది. లంగా మిస్ అయిపోయిందా? కొట్టానంటే ఏంటి లంగా మిస్ అయిపోతే అది కేసు ఏట్రా? అది రాసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసావా? లంగా అంటే వేసుకునేలాగా కదండి, మా ఆవిడ పేరు. నేను ముద్దుగా పెట్టుకున్నాను. మరి అదేదో శ్రీలంక మిస్ అని చెప్తావేంటి? ఎంత డబ్బు కలిసైనా పర్లేదు, నా లంగా నేను నాతో ముందు కలిపేయండి. మీకు ఎంతో కంది నేను ఇచ్చుకుంటాను. ఓకే, 50 అడగనా? అడిగిన నాకు సిగ్గు. ఆడవాళ్ళు ఏమవుద్ది? 50,000 ఇదంతా ఆవిడ అభిమానం. ఏమన్నా గురుగారు, ఆల్రెడీ పోస్టోడు మీకు డబ్బులు ఇచ్చి ఆడిస్తాడు, ఇప్పుడు ఈ లంగా గడిస్తాడు. ఏం చేస్తాడు? లంగా బొంగులేరా రే దగ్గర ఏంది? ఇగో నీకు 2 రోజులు లీవ్ శాంక్షన్ చేశాను, వెళ్ళిపో వెళ్ళిపో. రే ఈ డబ్బులు మా ఆవిడికి పంపించు. మా ఆవిడికి హలో ఇమిడియట్ వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఉంటది? వర్ణించడానికి సిగ్గైతే ఫోటో ఏదైనా ఉంటే చూపించండి. ఇదే నా లంగా. డిటో ఈ ఫోటో లాగే ఉంటుందా మీ లంగా? సేమ్ ఇలాగే ఉంటది. అదేదో డబ్బులు ఇవ్వక ముందు చెప్పుంటే బాగుండేది కదా. అయితే మీ వల్ల కాదా? నా డబ్బులు నాకు ఇచ్చే. ఎక్కడి నుంచి ఎవడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. చూడటానికి చాలా అమాయకుల్లా కనబడుతున్నాను కదా, నేను చాలా డేంజర్. కంపు బట్టల్లో ఇరికించి చంపేస్తా. ముక్కున్నోడు ఎవడు కూడా నీ డెడ్ బాడీ రాడు. అర్థమైందా? బీ కేర్ఫుల్.
కొంచెం కేర్లెస్గా ఉన్నా కూడా ప్రాణాలు పోతాయి. ఏమయ్యా భోజనం బాగాలేదా? కింద పెట్టేశారు. అయితే తినండి. ఏంటది? తుకారాం గారికి 2 రోజుల నుంచి కడుపులో నొప్పిగా ఉందంటే ఇంట్లోంచి వంట చేసి తీసుకొచ్చాను సార్. ఇక్కడ 50 మంది ఉన్నారు. అందరికి ఇంటి దగ్గర వండుకొని వస్తావా? పోయిండి. బుద్ధి లేదు నీకు? ఏంటి కొత్త అలవాట్లు? సారీ అంకుల్, నేనే చెప్పా. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి తీసుకురాకు. వెళ్ళు. హాయ్ చింపాంజీ అంకుల్. హాయ్, రా. చూసావా? మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఇక్కడ ఇలా. ఎవరు ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. నా కమళ్ళకి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్లో సిజరన్కి 10,000 కావాలన్నారు. తీసుకొచ్చి కట్టేలోపు ఆపరేషన్ చేయకుండా బిడ్డతో పాటు తల్లిని కూడా చంపేశా. తట్టుకోలేక డాక్టర్స్ తల్లి చంపేశా. నీకు విషయం చెప్తాను, ఎవరితో చెప్పకే. చెప్పండి సార్. ఓసారి నన్ను కూడా దగ్గరికి పిలిచి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మిడేలు పులుసు పెడతాను రా అంది. ఫేస్ వాల్యూ అలాంటిది, కానీ నేను వెళ్ళలేదు. నీ అబ్బా చెత్తన కుక్క, ముసలి కుక్క, నీ అమ్మ కడుపు మాడ. కదా ఎవరినంటున్నావా? కుక్క అండి. ఆడకుక్క చూస్తే చాలు సొల్లు గారుస్తా ఉంటది కదా. అక్కడ కుక్కలేదే. తిట్టాగా వెళ్ళిపోయింది. ఆటికైనా బుద్ధి ఉంది కొంచెం. చాలమ్మా. కాదు మనల్ని కానీ అనలేదు కదా. నన్ను కాదు. కానీ అన్న ఫ్లాష్ బ్యాక్ల తర్వాత ఏంటమ్మా నాకు లేదా? మీకు కడుపు నొప్పా? నా తల్లి. తినండి అంకుల్, తినండి, నాకు ఆకలేస్తుంది. ఏంటన్నా చూడకూడదా? నేను నీ ఫ్రెండేగా. పెయింటింగా? ఓహో, నువ్వు పెద్ద డ్రాయర్ అని తెలీదన్నా. ఏంటి చూడటానికి మనున్న ప్లేస్ లాగుంది. రైల్వే ట్రాక్ ఉందా? నాకు తెలీదే. అయితే నువ్వు జంపా? ఇక్కడి నుంచి ఎస్కేప్ అవటం అంత ఈజీ కాదు. ఎందుకన్నా? ట్రాన్స్ఫార్మర్కి వచ్చే కరెంట్ ఆపాలంటే మన లైఫ్ క్లోజ్.